హాయ్ ఫ్రెండ్స్. మహాభారతం పంచమ వేదంగా కీర్తింపబడుతుంది. మంచి చెడుల తారతమ్యాన్ని తెలియజేస్తుంది. భీష్ముడు, విదురుడు, కర్ణుడు వంటి వారు చెడు పక్షాన నిలబడిన నీతికి మారుపేరుగా నిలిచారు. అయితే శకుని, కనికుడు వంటి వారు దుష్టబుద్ధితో చెడును మంచిగా చూపిస్తూ వారి వేళ్లతో వారి కన్నుని పొడిచే విధంగా చేశారు. ఇంకా చెప్పాలంటే నేటి సమాజంలోని మూర్ఖుల నేచర్ ఎలా ఉంటుంది అనేది ఈ పాత్రల ద్వారా తెలుస్తుంది. కొందరి హితోక్తులు వినడానికి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే అవి నిజమేమో, అలా చేస్తే మనం విజయాన్ని పొందుతామేమో అనే ఆలోచన కలిగిస్తాయి. మనం మేలు కోరుకునే ప్రత్యేకంగా చెబుతుంటే వినకపోతే ఎలాగన్నట్లుగా అనిపిస్తాయి. దీనికి ఉదాహరణ కనికుడి హితోక్తులు. ధృతరాష్ట్రుడి మంత్రుల్లో కనికుడు ఒకడు. కూటనీతిని ఉపదేశించడంలో ఘటికుడు. కనికుడు రాజనీతి విషాదారుడు. పాండవుల విషయంలో ఎలాంటి రాజనీతిని పాటించాలి అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు కనికుడు జవాబు ఇది: శత్రువు ఎంత వేడుకున్నా విడిచిపెట్టకూడదు. ఏదో ఒక ఉపాయంతో శత్రువుని నశింపచేయాలి. దర్బలుడే గదా అనే ఉపేక్షించకూడదు. కాషాయ వస్త్రాలు కట్టుకొని లోకుల్ని నమ్మించాలి. రాజా, ఇలా చెబుతున్నందుకు నా మీద కోపించకు. ఆయుధంతోనే ప్రజలు మీ మాట వింటారు కాబట్టి సదా మీరు దండధరులై ఉండాలి. మీ లోపాలను ఎవరికి తెలియనివ్వద్దు. ఇతరుల లోపాలను మాత్రం బాగా కనిపెట్టాలి. కొంతకాలం శత్రువుల్ని కూడా భుజం మీద ఎక్కించుకోవాలి. సరైన సమయంలో వాళ్ళను కుండను రాతి మీద వేసి బద్దలు కొట్టినట్లు కొట్టాలి. మనకు గురువైనా, పుత్రుడైనా, మిత్రుడైనా, తండ్రి అయినా, ఇంకెంత ఆత్మీయుడైనా శత్రుస్థానంలో ఉంటే చాలు, అతన్ని తప్పక చంపాలి. కోపాన్ని బయటకు తెలియనీయరాదు. చిరునవ్వుతో మాట్లాడాలి. దెబ్బతీసి తర్వాత అతడి కోసం ఏడవాలి. అందరినీ అనుమానిస్తూ ఉండాలి. అన్ని పనులు రహస్యంగా చేయాలి. ఓ మహారణ్యం, ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు. కుటిల బుద్ధి కలది. తన పనులన్నీ ఇతరుల చేత చేయించుకొని పని పూర్తి కాగానే వారిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది. ఈ నక్కకి 4 స్నేహితులున్నారు: పులి, తోడేలు, ముంగిస, ఎలుక. ఈ నక్క వీటితో కలిసిమెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తుంది. ఒకరోజు ఒక లేడీ హాయిగా గంతులేస్తూ చెంగు చెంగున దూకుతూ ఆడుకుంటుంది. ఆ లేడీ ఈ మిత్ర బృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి దూరంగా పారిపోయింది. అయితే నక్క దృష్టి ఆ లేడీ మీద పడింది. దానిని తినాలనే కోరిక కలిగింది. నక్క ఎంత ప్రయత్నించినా లేడీని పట్టుకోలేదు. దీంతో నక్క తన ఆలోచనలకు పదును పెట్టింది. మిత్రులను చుట్టూ కూర్చోబెట్టుకొని, స్నేహితులారా, ఈ లేడీ ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరిగెత్తే శక్తి మనకెవ్వరికి లేదు కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఒక కుట్ర పన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు అని నాలుక చప్పరించింది. అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది. అన్నిటికీ నోరూరించి, ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం అన్నాయి అవి ఆతృతతో అటే చూస్తూ. జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. ఈ లేడీ మెలకుగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూ పోయి ఈ ఎలక బావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే అంది. దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడీ నిద్రపోయే సమయం కోసం ఎదురు చూశాయి. అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ పచ్చిక మేసి సెలయేటి ఒడ్డున నీరు త్రాగి బాగా అలసి విశ్రాంతిగా కాలు చాపి నిద్రపోతున్నది ఆ లేడీ. నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలక వెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాన్ని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతో పాటు దాని స్నేహితులు 4 సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి. అప్పుడు ఆ నక్క, స్నేహితులారా, ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్ము ధూళిలో ఉన్నాయి. అందుచేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు అంది. అవి 4 సంతోషంతో స్నానానికి వెళ్ళాయి. అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడీ మాంసం తినాలని. నక్క బొటబొట కన్నీరు కారుస్తుంటే చూసిన పులి, బావా, ఎందుకు విచారిస్తున్నావు అంది. ఏం చెప్పను పులి బావా, ఆ ఎలక లేదు. అది ఏమన్నదో తెలుసా? పులి ఎంత పెద్ద జంతువైతే ఏం లాభం? నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమి చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా. దీంతో మిత్రమా, ఎలక నా కళ్ళు తెరిపించింది. ఈరోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను.
ఒకరి మీద ఆధారపడను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతలో ఎలక రాగా, నక్క విన్నావా ఎలక బావా, ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితమైంది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎలకను తినేస్తా అంటూ ముంగిస నీకోసం బయలుదేరింది అనగా ఎలుక ప్రాణభయంతో చటుక్కున్న కన్నంలోకి వెళ్ళింది. మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. విన్నావా, పులిబావకు నీ మీద కోపం వచ్చి నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట అనడంతో తోడేలు అక్కడి నుంచి ఆగమేఘాల మీద మాయమైంది. అప్పుడు నక్క, పులి, తోడేలు ఎలుకలను చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను అంది. వెంటనే ముంగిస అక్కడి నుంచి పారిపోయింది. ఒకరికి తెలియకుండా ఒకరికి తప్పించిన తర్వాత హాయిగా నక్క ఒకటి లేడి మాంసం తింది. ఇదే విషయాన్ని కనికుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తూ, మహారాజా తెలివి వంచనతో మన కార్యాలు చక్కబెట్టుకోవాలని చెప్పాడు. అందుకనే కనికుడు చెప్పిన నీతిని కూటనీతి అంటారు. ఇది అధికార దాహంతో అలమటించే వాళ్ళు పాటించే దుర్మార్గపు నీతి. పలువురు పాలకులు, ధనాశపరులు ఈ నీతిని అనుసరిస్తుంటారు. ఎన్నో సంక్షోభాలకు ఇదే కారణం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.